నేనైతే ఇలా ఫుల్ స్వెట్తో ఉన్నాను. ఎందుకంటారా, ఇంట్లో పని చేసుకుంటున్నాను. ఇంట్లో పని చేసుకుని అంటే బాబు ఎక్కడున్నాడు అనుకుంటున్నారా? ఇదిగోండి బాబునైతే ఇక్కడ పడుకోబెట్టేశాను. నేనైతే ఇంట్లో పని చేసుకుని ఇల్లు ఊడ్చుకుని వచ్చేదాకా బాబునైతే వంటగదిలో పడుకోబెడతాను. అలా బాబు పడుకుంటా ఆడుకుంటూ ఉంటాడు. తర్వాత టిఫిన్ చేసిన గిన్నెలు ఉంటాయి కదా, అయితే తోముకొచ్చాను. బాబు స్నానానికి అయితే నీళ్ళు పెట్టేసేసాను. ఆ స్నానానికి నీళ్ళు కాగేలోపు ఇంకా కొన్ని పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. అదిగో ఆ మంట మండుతుంటే ఏంటా అని అలాగే చూస్తున్నాడు. ఆ మంట ఇంకా అదే చూపిస్తున్నాను మీకు. ఈ గ్యాప్లో పొయ్యి అయితే తుడిచేసేసుకున్నాను. ఎప్పటికప్పుడు పొయ్యి అయితే శుభ్రం చేసేసుకుంటాను. ఎందుకంటే చిన్నపిల్లలతో అవ్వదు కదండి, ఎప్పటికప్పుడు చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది అని అలా చేసేసుకుంటాను. ఈ టిఫిన్ చేసిన గిన్నెలు అయితే అలా బయట పెట్టేసేసి బాబుతో అయితే కాసేపు సరదాగా ఆడుకుంటాను. ఎందుకంటే తను ఏడుస్తాడు బోర్ ఫీలింగ్ కొట్టి. ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాం కదా, నేను కూడా ఆడించిపోతే బాబు ఏడుస్తాడని నేనైతే ఆడిస్తాను అలా కాసేపు. అలా ఆడిస్తూ ఉంటే ఇంట్లోపు నీళ్ళైతే వేడైపోతూ ఉంటాయి. అలా ఆడుకుంటూ ఉంటాడు బాబు. బాబునైతే కింద పడుకోబెట్టేసేసి నేనైతే చిన్నగా పనులు అయితే చేసేసుకున్నాను. కొన్ని పనులు ఉంటే ఆ పనులు చేసుకుని వచ్చినాక ఇంతలో మళ్ళీ చూస్తే బాబు అయితే అలా ఆడుకుంటూ ఉంటాడు. అదైతే తన ఫేవరెట్ బొమ్మ అండి. అసలు ఆ బొమ్మ ఇస్తే చాలు ఇంకా దాంతో ఆడుకుంటూ ఉంటాడు. ఆ వైబ్స్తో కూడా అసలు అది చూస్తే చాలు ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతాడు. ఇంతలో నీళ్ళైతే కాగిపోతే బాబుకైతే స్నానం అయితే పోసుకొచ్చేసాను. అలా రెడీ చేసేస్తాను. బాబుని చక్కగా నవ్వించుకుంటా రెడీ చేస్తాను. అసలు ఏడవనివ్వను. ఇంతలో నేను కూడా రెడీ అయిపోయాను మిగిలిన పనులు చేసుకోవడానికి. ఓకే, ఇదండి నా మార్నింగ్ రొటీను. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.